2009 నవంబర్ 29 తర్వాత ఉధృతమైన తెలంగాణ ఉద్యమంలో మీడియా పాత్ర చాలా కీలకమైనది. 2001లోనే తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఏర్పడ్డా కూడా 2009 నుంచి మన పాత్ర చాలా పెరిగింది. 2009లో ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన తర్వాత మనకందరికీ తెలుసు, ఆ రోజు మనకున్న పత్రికలన్నీ మన పత్రికలు కాదు, మనకున్న టీవీ ఛానళ్ళు ఏవి మన టీవీ ఛానళ్ళు కాదు, మనమందరం అక్కడ పనిచేసే ఉద్యోగులమే, మనమందరం వారు చెప్పినట్టు నడుచుకున్న వాళ్ళమే ఉద్యోగ ధర్మం కాబట్టి. కానీ ఆ రోజున ఎప్పుడైతే తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఒక ఫోరం ఉందో, ఆ పత్రికల్లో అన్నీ కలిపితే ఎంతమంది ఉద్యోగులు ఉంటారో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంలో అంతమంది చేరి తెలంగాణ ఉద్యమాన్ని భుజాల మీద ఎత్తుకొని నడిపించిండ్రు. తెలంగాణ సాధించుకున్నాం. మీకు అందరికీ తెలుసు, 2009 తర్వాత 2009 నుంచి 2014 మధ్యలో తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుంటే ఎట్లా అణిచివేయాలని చూసిండో మనం అందరం ప్రత్యక్షంగా చూసినాం, ప్రత్యక్షంగా ఎదుర్కొన్నాం. చాలామంది చిన్నపిల్లలు అయితే ప్రత్యక్షంగా విని ఉంటారు. అప్పుడు 2 రకాల అణచివేతలు జరిగినాయి. ఒకటి తెలంగాణ జర్నలిస్టుల అణచివేత, రెండోది తెలంగాణ జర్నలిజాన్ని అణచివేసే ప్రక్రియ. తెలంగాణ జర్నలిస్టులని ఎక్కడికక్కడ నిర్బంధాలు పెట్టి ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిస్టుల తలలు పగలగొట్టి జర్నలిస్టుల బండ్లు ముందల ప్రెస్ అని రాసినా కూడా ఆ బండిని ఐడెంటిఫై చేసి దాన్ని పెట్రోల్ పోసి కాల్చేయించింది ఆ రోజున్న రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ఉద్యోగులను ఇష్టం వచ్చినట్టు లాఠీ చార్జ్ చేసి, తెలంగాణ విద్యార్థులను ఇష్టం వచ్చినట్టు లాఠీ చార్జ్ చేసి విచక్షణారహితంగా కొడితే తలలు పగిలిన వీడియోలు ఆ రోజు మనం పత్రికల్లో మనం వేయలేకపోయినాం, టీవీ ఛానళ్ళలో చూపించలేకపోయినాం. కానీ మనం సర్క్యులేట్ చేసుకున్నాం. 1-2 న్యూస్ ఛానళ్ళ మినహా 1-2 పత్రికల మినహా వాటికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. తెలంగాణ జర్నలిస్టులను అణిచివేసిన ప్రక్రియను మనం చూసినాం. ఆ నిర్బంధాలన్నింటినీ తట్టుకొని మనం ఆ రోజు ఉద్యమాన్ని బలంగా ముందుకు నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ జర్నలిజాన్ని అణిచివేసే, తెలంగాణ జర్నలిస్టుల స్వాభిమానాన్ని అణిచివేసే కార్యక్రమం జరిగింది. శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాంట్లో 8వ చాప్టర్ తెలంగాణ జర్నలిజాన్ని అణిచివేసే ప్రక్రియ. చాలామందికి ఉద్యమకారులకు, చాలామంది జర్నలిస్టులకు తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. ఆ చాప్టర్ 8 విషయం వచ్చిన తర్వాత ఆ చాప్టర్ 8ని ఎట్లా అమలు చేయాలనేది ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలతోటి హైదరాబాద్లో కూర్చున్న కొందరు సమైక్యాంధ్ర మీడియా ఓనర్లు, సమైక్యాంధ్ర పేపర్ల ఓనర్లు, ఛానళ్ళ ఓనర్లు ఈ 8వ చాప్టర్లో ఉన్న వాటిని ఖచ్చితంగా తూచా తప్పకుండా మనం అమలు చేయాలని చెప్పేసి ఒక మీటింగ్ పిలిచిండ్రు. ఆ మీటింగ్కి నేను పోయిన G24 గంటల తరఫున, రామచంద్రమూర్తి గారు HMTV తరఫున వచ్చిండ్రు, దామోదరరావు గారు టీ న్యూస్ తరఫున వచ్చిండ్రు. ఆ మీటింగ్లో ఏం తీర్మానం చేస్తారంటే, మనము ఉద్యమానికి సంబంధించిన వార్తలు చూపెట్టొద్దు, ఉద్రిక్తతలు రెచ్చగొట్టిన అవుతుందని చెప్పేసి. 56 సంవత్సరాలుగా వాళ్ళు రెచ్చగొట్టిన ఉద్రిక్తతలు 5 సంవత్సరాలు మేము రెచ్చగొడితే వచ్చినాయా? ఆ ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా ఉండే ప్రసారాల్ని మనం చేయొద్దు అని చెప్పేసి నేను ఆ మీటింగ్లోనే వాళ్ళందరి ముందు ఒక విషయం చెప్పిన. అంతకుముందే ఖమ్మంలో PDSU విద్యార్థులు, తెలంగాణ అనుకూల విద్యార్థులు ఆందోళన చేస్తుంటే పోలీసులు వారి మీద విచక్షణారహితంగా లాఠీ చార్జ్ చేసి ఆడపిల్లలను చూడకుండా వాళ్ళని ఈడ్చుకొని పాడేస్తుంటే ఆ దృశ్యాలను చూపించొద్దు అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకుంటేందుకు ఆ మీటింగ్ ఏర్పాటు చేసింది. నేను చెప్పిన ఖచ్చితంగా నేను మాత్రం ఆ విజువల్స్ని నేను చూపిస్తాను. ఆ విజువల్స్ చూపెట్టకపోతే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన మహిళలకు, మన విద్యార్థులకు ఇదే గతి పడుతుంది, ఏం జరగదులే అని చెప్పి పోలీసులు విచక్షణారహితంగా ఇట్లాంటి దాడులు ముందు చేస్తారు. కాబట్టి మీరు శ్రీకృష్ణ కమిటీ రికమెండేషన్స్ ఇచ్చిన దాన్ని మీరు తీసుకోండి, మీరు మడిచి మీ జేబులో పెట్టుకోండి, మాకు ఇది సంబంధం లేదు అని నేను, రామచంద్రమూర్తి గారు, దామోదరరావు గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ చాప్టర్ 8 ఇంప్లిమెంట్ చేయించడం కోసం న్యూస్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ అని ఒకటి ఉండేది ఢిల్లీలో. దాంట్లో మేమంతా సభ్యులుగా ఉన్నాం. నేను, రామచంద్రమూర్తి గారు, మన అప్పుడు TV9లో ఉన్న రవిప్రకాష్ గారు, వీళ్ళందరూ సభ్యులుగా ఉన్నాం. జస్టిస్ జేఎస్ వర్మ గారికి దానికి చైర్మన్గా ఉండే. ఢిల్లీలో మీటింగ్ అయినప్పుడు మీటింగ్లో ఈ ప్రస్తావన తీసుకురాకపోతే మీటింగ్ అయిన తర్వాత విత్ ది పర్మిషన్ ఆఫ్ ది చైర్ అని చెప్పేసి నేను జస్టిస్ జేఎస్ వర్మ గారిని అడిగిన. వర్మ గారు చాప్టర్ 8 అనేది ఒకటి తీసుకొచ్చిండ్రు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, దాని గురించి మీకు తెలుసా అని చెప్పేసి. లేదు, తెలియదు. ఆ చాప్టర్ 8కు పాటించాలని చెప్పేసి న్యూస్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ వాళ్ళు మా మీద రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్, ఆ రిస్ట్రిక్షన్స్ని పెట్టొద్దు అని చెప్పేసి అన్నారు. నాకు వాటి విషయం తెలియదన్నారు. మీరు తెలుసుకోండి సార్, మీ భుజం మీద తుపాకీ పెట్టి
తెలంగాణ ప్రజలను కాల్చాలని చూస్తున్నారు, తెలంగాణ ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను హరించాలని చూస్తున్నారు అంటే ఆ రోజు జస్టిస్ వర్మ గారు నా మీద చాలా కోపంగా నువ్వు అట్లెట్లా అంటావు అట్లెట్లా మాట్లాడతావు అని చెప్పేసి అన్నారు. రామచంద్రమూర్తి గారు సభలో లేరు, కానీ రామచంద్రమూర్తి గారు ఆ రోజు నన్ను ప్రొటెక్ట్ చేసిండ్రు. లేదు ఆయన చెప్తున్నది కరెక్ట్, ఆయన చెప్పనివ్వండి అని చెప్పేసి ఆ మీటింగ్ అర్ధాంతరంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ రకంగా జర్నలిస్టులను, తెలంగాణ జర్నలిస్టుల భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేసే కార్యక్రమాలు అన్నీ జరిగినాయి. వేణుగోపాల్ గారు చాలా విస్తృతంగా చెప్పిండ్రు ఏ రకంగా మనకి ఇప్పుడు ఇచ్చుకుంటున్న సినిమా అవార్డులను. అసలు సినిమా అనేది మనది కాదు, మన సినిమా ఉంది కానీ మన సినిమా ఆ సినిమాల్లాగా కాదు. ఒక బలగం ఉంటుంది, లేకపోతే ఒక పెళ్లి చూపులు ఉంటుంది, లేకపోతే ఒక మల్లేశం లాంటి సినిమాలు ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ఆ సంస్కృతిని కూడా మనకు అంటగట్టి ఒక కలప స్మగ్లర్ అన్న వారిని హైదరాబాద్లో ఇప్పటికీ కూడా నడుస్తుంది ఆ కేసు. ఆ హీరో పైన ఆ కేసు నడుస్తుంది, ఆ హీరో మీద ఇంకా కేసు నడుస్తుంది. ఆ కేసు నడుస్తున్న హీరోకి అదే తెలంగాణ మళ్ళా వచ్చి అవార్డు ఇస్తుంది, ఉత్తమ చిత్రం అవార్డు ఇస్తుంది. ఇలాంటివన్నీ మనం పోరాడాలి, మనం ప్రశ్నించాలి. మనం పోరాడి ప్రశ్నించినంత వరకు మనం తెలంగాణ జర్నలిస్టులుగా అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో ప్రశ్నిస్తూ వచ్చినాం. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఒక చిన్న విషయం, ఒక చిన్న జీవో, తెలంగాణకు వ్యతిరేకంగా ఒక చిన్న జీవో వచ్చిన తెలంగాణ సమాజం మొత్తం ఒకటేటట్టుగా తెలంగాణ జర్నలిస్టుల ఫోరం, తెలంగాణ జర్నలిస్టులు పోరాడినరు. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు అది లేదు. బనకచర్ల ద్వారా మన నీతి దోపిడీ జరుగుతుంటే మనం ఎవరం మాట్లాడతలేము, మనం గలమెత్తుతలేము. ఒక్కసారి మనం అందరం జై తెలంగాణ నినదిస్తే ఆ బనకచర్ల అక్కడితో ఆగిపోవాలి. ఎందుకు మనం ఇంత నిశ్చయితంగా తయారవుతున్నాం? మనం తెలంగాణ కోసం పోరాడదాం, ఒక పార్టీ కోసమో ఒక వ్యక్తి కోసమో కాదు. తెలంగాణ కోసం పోరాడాల్సి వచ్చినప్పుడు మనం అందరం కూడా గలం విప్పాలి, మనం అందరం కూడా కలం తీయాలి. ఖచ్చితంగా మనమందరము మరొకసారి ఏకీకృతమై, అలం నారాయణ గారు మీరు చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఈరోజు 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ని ఈ సంవత్సరం మొత్తం మన తెలంగాణ జర్నలిస్టులందరినీ ఉత్తేజపరిచే విధంగా, తెలంగాణ జర్నలిస్టులందరినీ మరొకసారి తెలంగాణ కోసం కష్టపడే విధంగా తయారు చేయండి. ఖచ్చితంగా నేను కూడా మీతో పాటు కలిసి వస్తాను.